మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష వాస్తు పండితులు లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, మిథున రాశి వాళ్ళకి విశేషంగా ఈ మార్చి నెల ఏ విధంగా కలిసి రాబోతుంది? గ్రహణం తాలూకు ఇంపాక్ట్ వీళ్ళ మీద ఎలా ఉండబోతుంది? మరి ఉగాదిని ఏ విధంగా వినియోగించుకుంటే ఈ మాసం వీళ్ళకి కలిసి వస్తుంది అంటారు? తప్పకుండా అండి. గ్రహణ ప్రభావం మిథునం వారికి పాజిటివ్గా ఉంటుంది. పాజిటివ్గా ఉంటుందంటే ఇప్పుడు మళ్ళీ చాలామంది అనుకుంటారు, కొన్ని టైటిల్స్ కొన్ని థంబ్నెయిల్స్ పెడతారు, వీరు అపర కుబేర్లు 1000 కోట్లకి అధిపతులు అయిపోతుంది. అలా ఏమి ఉంటుందండి. కొంత చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. అలా అని ఏదో బ్యాడ్ ఉన్న వాళ్ళు కూడా ఏదో అయిపోతుందని కాదు. ఎందుకంటే గ్రహణం అంటేనే సాధనా మార్గం చేసుకునేది. కాబట్టి వీళ్ళకి చేసే ప్రయత్నం కొంచెం ధైర్యంగా ముందుకు స్టెప్ వేయడానికి వీటికి చాలా బాగుంటుంది. కాకపోతే రెండవ అధిపతి వెళ్ళి గ్రహణంలో ఉంటున్నాడు కాబట్టి వీళ్ళు పర్టికులర్గా మనీ మీడియేటింగ్ కమ్యూనికేషన్స్ విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. అయితే మిగతా అంశాలు మిగతా ఫలితాలు ఏమిటి అని చెప్పే విషయాలు ఏవైతే ఉన్నాయో చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ గ్రహణ ప్రభావం కంప్లీట్ పాజిటివ్. వీళ్ళేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అది కాకుండా మనకి స్వల్పంగానే ఉంది. ఇక మిగతా అంశాలు కనుక చూసుకుంటే లగ్నంలో గురువు ఉన్నాడు. ఇది కొంతవరకు ఉద్యోగ అవకాశాలు ఇస్తూ ఉద్యోగంలో స్ట్రెస్ కూడా ఉంటుంది. అయితే స్త్రీలకు ఎవరికైనా మనీ ఇవ్వడము, మనీ మ్యాటర్స్ విషయంలో స్త్రీలతో కొంత జాగ్రత్తగా ఉండాలి. స్త్రీలతోని మదర్ రిలేషన్స్తోని మదర్కి తెలిసిన వాళ్ళు, మదర్ ఫ్రెండ్స్, వీళ్ళతో మనం ఏదైనా మనీ ట్రాన్సాక్షన్స్ పెట్టుకుంటే మాత్రం చాలా కేర్గా ఉండవలసిన సమయం నడుస్తుంది చెప్పాలంటే. అదేవిధంగా తాతగారి ఆస్తికి సంబంధించిన విషయంలో గతంలో ఏవైతే దస్తావేజులు మిస్ అవ్వడం కానీ, లేకపోతే ఏదైనా మనం ఆ పేపర్స్ కోసం ఏదైనా గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళి ఇన్ని రోజులు కానటువంటివి ఇప్పుడు కొంచెం అవ్వడానికి పాజిటివ్గా ఉంటుంది ఈ గ్రహణ ప్రభావం. అయితే ఈ గ్రహణ ప్రభావం 40 రోజులు ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. 3 మార్చి నుంచి ఒక 40 days మండల కాలం అంటారు. అది ఇక వీళ్ళు చేయవలసిన దేవతారాధన కూడా ఏమిటి అంటే లలితా సహస్రనామాలు, అందులోని లలితతో పాటు మనకి వారాహి అమ్మవారి అష్టోత్తరం, సూర్య నమస్కారాలు, ఇవి ఎంత చేసుకుంటే అంత మంచిది చెప్పాలంటే. అదేవిధంగా కాస్త ఈ శని శుక్రుడు కలిసి ఉన్నారు కాబట్టి ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ చాలా బాగా కలిసి వస్తాయి. షార్ట్ టర్మ్ ఏదో ఇవాళ పొద్దున పెడితే సాయంత్రం డబ్బులు వస్తాయని కొంతమంది ఏం చేస్తారంటే, మనకి మామూలుగా ధర్మ వడ్డీ అంటే ₹2 రూపాయి తీసుకుంటాం. 10 రూపాయలు అయినా సరే తీసేసుకొని ఇప్పుడు 1,00,000 పెడితే సాయంత్రం 1,50,000 అవుద్దని తెచ్చేసుకుని అది అవ్వక ఇక్కడ తీరా చూస్తే వాడు ప్రతి నెల 10,000 కట్టాలి వడ్డీయే. సో అలాంటి ఇబ్బందులు కూడా ఉన్నాయి. కాబట్టి కొంచెం లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ ప్లాన్డ్గా చేసుకోవాలి. కానీ షార్ట్ టర్మ్గా ఇవాళ పెడితే సాయంత్రం కల్లా వస్తాయి, రేపటికల్లా డబ్బులు అయిపోతుంది అనే వాటి జోలికి మాత్రం వెళ్ళకూడదు. బికాజ్ ఆఫ్ షేర్ మార్కెట్ స్థానాన్ని పంచమ స్థానంగా చూస్తాము. అది శనితో ఉన్నప్పుడు ఎప్పుడు లాంగ్ టర్మ్గా బాగా లబ్ధి ఉంటుంది, షార్ట్ టర్మ్గా ఉండదు. ఇక వీళ్ళకి సంతానానికి ఎప్పటి నుంచో కొంతమంది చూడండి, తల్లిదండ్రులు మంచి జాబ్స్లో ఉంటారు కానీ పిల్లలు ఇంకా సెటిల్ అవ్వరు. జాబ్ వస్తే బాగుంది. ఎందుకంటే వాళ్ళు ఎంత జాబ్ చేస్తున్నా పిల్లలకు జాబ్ లేకపోతే వీళ్ళకి సాటిస్ఫాక్షన్ ఉండదండి. వాళ్ళు ఎన్ని లక్షలు కోట్లు సంపాదిస్తున్నా కూడా కూర్చొని తినొచ్చు అయినా సరే ఏంటి, ఎందుకంటే అదొక గౌరవంగా ఉంటుంది జాబ్ అనేటువంటిది. అలా ఎదురు చూసేటువంటి వారికి శుక్రుడు శనితో కలిసి దశమ స్థానంలో ఉంటున్నాడు కాబట్టి ఈ మాసంలో మీకు మీ పిల్లలకి ఎప్పటి నుంచో ఉద్యోగం కోసం, అందులో ముఖ్యంగా విదేశాలకు వెళ్ళి అక్కడ ఉద్యోగం కానివ్వండి, కన్సల్టెన్సీ సెంటర్స్ వల్ల కానివ్వండి, క్రియేటివ్ రిలేటెడ్ వాటిలో కానివ్వండి, మెడికల్ రంగాల్లో వాటిలో కానివ్వండి ఉద్యోగ అవకాశాలు రావడానికి చాలా అనుకూలంగా ఉంది చెప్పాలంటే. అలాగే కొంచెం తండ్రికి కొంతమంది చూడండి, ఫాదర్కి కొంచెం బీపీ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి. 6వ అధిపతి అయినటువంటి కుజుడు తండ్రి స్థానంలో 9వ స్థానంలో రాహుతో కలిసి ఉన్నాడు కాబట్టి కాస్త బీపీ ఎక్కువగా ఉండేటువంటి ఫాదర్ విషయంలో కొంచెం కేర్గా ఉండాలి. ఎవరినైనా మనిషిని అక్కడ పెట్టడం. కొంతమంది ఎలా ఉంటుందంటే తండ్రి కొడుకులే ఉంటారు ఇంట్లో. అప్పుడు తండ్రిని ఇంట్లో వదిలిపెట్టి ఆఫీస్కి వెళ్తే ఏదైనా ఉన్న పక్కన మనిషి ఉండాలి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి ఈ యొక్క విషయాలు. లాంగ్ జర్నీస్ వెళ్ళేటప్పుడు కూడా కొంత జాగ్రత్త వహించాలి. వద్దన్న సంబంధాలు అయితే వస్తూ ఉంటాయి, వాటి వల్ల కూడా కొంత స్ట్రెస్ ఉంటుంది. పార్ట్నర్స్ వల్ల కూడా కొంత స్ట్రెస్ అనేటువంటిది ఉంటూ ఉంటుంది వీరికి చెప్పాలంటే. అండ్ అలాగే కొంచెం ఆన్లైన్లో ఒక్కోసారి మనం చూడండి, ఎవరో ఏదో ఫోన్ వచ్చేసి మన బ్యాంకులో ఉన్న డబ్బులన్నీ వెళ్ళిపోతుంటాయి. అటువంటి విషయాలలో కాస్త జాగ్రత్తగా ఉండాలి వీరు పర్టికులర్గా చెప్పాలంటే.
అత్యాశకు పోకూడదు అంట. అత్యాశకు పోకూడదు. అంటే షార్ట్ టర్మ్, ఇప్పుడు ఒకటండి, షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ ద్వారా షేర్ మార్కెట్ ద్వారా ధనం వచ్చే యోగాలు ఉంటాయి, అది వేరు. వాళ్ళకి నిజంగానే కలిసి వస్తుంది. అదంతా విపరీత రాజయోగాలు, నీచభంగ రాజయోగాలు ఉండాలి. గురుగారు, విశేషంగా మరి ఉగాది రోజు ఈ రాసుల వాళ్ళందరూ కూడా ఎటువంటి పరిహారాలు చేసుకుంటే కనుక వీళ్ళకి సంవత్సరం అంతా కలిసి వచ్చే వెసులుబాటు ఉంటుంది? చాలా మంచి ప్రశ్న వేశారండి. ఎందుకంటే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం ఒక క్లారిటీ పెంచుకోవాలి. వీళ్ళకున్న సమస్య ఏమిటి? ఆర్థిక సమస్య, అప్పుల బాధలా, లేకపోతే హెల్త్ ప్రాబ్లం ఉందా, వివాహం అవ్వట్లేదా, జాబ్ రావట్లేదా, లేకపోతే వీళ్ళు చేస్తున్నటువంటి వ్యాపారం ఎంత కష్టపడి నిజాయితీగా ఉన్నా సరే వీళ్ళకి ప్రాబ్లం అవుతుందా అనేటువంటి అనేక అంశాలు ఉంటాయి. వీళ్ళు పాయింట్ పట్టుకోగలరు. ఆర్థిక సమస్య, వీళ్ళకి లగ్నం నుంచి రెండో అధిపతి ఎవరు తెలుసుకోవాలి. లేదంటే నాకు జాతకం తెలియదు, ఏమీ తెలియదు, మరి ఏం చేయాలి? కనీసం ఉగాది రోజైనా సరే ఓం సంపత్కరీ సమారూఢ సింధూర వ్రజ సేవితాయ మహామంత్రం చేసుకోవడము, గోవులకి బెల్లం తినిపించడము, అదేవిధంగా కాస్త ఉలవలు దానంగా ఇవ్వడము, గ్రాసము తినిపించడం, ఇవి కనుక చేస్తే ఆర్థిక సమస్య ఖచ్చితంగా తగ్గుతుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే ఇక్కడ ఏంటంటే నువ్వు ఎంత కాన్స్టెంట్గా చేస్తున్నావు, ఎంత పర్ఫెక్ట్గా చేస్తున్నావు, ఎంత నమ్మకంగా చేస్తున్నావు ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇక రెండవది ఏంటంటే చాలామందికి ఏంటంటే ఉగాది నుంచి నా యొక్క జీవితం మారాలని ఉంటుంది. మీరు ఎవరికైనా కూడా ఉగాది పంచాంగంలో కూడా ఆదాయ వ్యయాలు చూసుకుంటుంటారు. ఇక్కడ నేను అనేది ఏంటంటే ఆదాయ వ్యయాలు జస్ట్ బేసిక్ థింగ్ వరకే. మిగతా అన్నీ కూడా ఏంటంటే నువ్వు ఆ రోజు నుంచి ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నావు, నీ టైం నువ్వు ఎలా బ్యాలెన్స్ చేసుకుంటున్నావు, నీ టైం నువ్వు ఎట్లాగా ప్లాన్ చేసుకుంటున్నావు అనే దాని మీద నీ అభివృద్ధి అనేటువంటిది ఉంటుంది. అయితే ఇక్కడ ఏంటంటే ప్రతి ఒక్కరికి కావాల్సింది సక్సెస్. కాబట్టి లలితా సహస్రనామాల్లో ఒక అద్భుతమైన నామం ఉంది సక్సెస్ పొందడానికి. ఏమిటది అంటే ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతోనా భజంగికాయై నమః. ఈ నామాన్ని ఎవరైతే రెగ్యులర్గా చాంటింగ్ చేస్తారో 100/100% వీళ్ళకి సక్సెస్ వచ్చి తీరుతుంది. ఇంకా అందులో డౌట్ ఏం లేదండి. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఎప్పుడైనా ఒకటే ఏ నామమైనా మీరు కంటిన్యూస్గా చేస్తున్నారు లేదా, ఎంత నిష్టతో చేస్తున్నాము అని. కంటిన్యూటీ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. రోజు చేయాలి, శ్రద్ధగా చేయాలి, ఇది చాలా ఇంపార్టెంట్. రోజు చేయడం, శ్రద్ధగా చేయడం అనేటువంటిది మిమ్మల్ని అసలు మీరు ఊహించలేనటువంటి గొప్ప స్థితికి తీసుకెళ్తుంది మంత్రం. ఓకే, ఈ మంత్రం చేసుకోవాలి. అలా కాదు, కొంతమందికి ఏంటంటే ఉగాది మారింది కానీ మనకి ఏలినాటి శని ఉంది కదండి. ఇప్పుడు ఏలినాటి శని ఎవరెవరికి ఉంది? మేషం వారికి ఉంది, కుంభం వారికి ఉంది, అదేవిధంగా మీనం వారికి ఉంది కదా. కుంభం వారికి 1 సంవత్సరంలో అయిపోతుంది, మీనం వారికి 4 సంవత్సరాల దగ్గర పడుతుంది, మేషం వారికి ఏంటంటే ఇంకొక 6.5 సంవత్సరాల దగ్గర ఉంటుంది, 6 సంవత్సరాలు 3 నెలలు ఏమో ఉంటుంది. ఓకే, ఇక్కడ వీళ్ళకేంటి మారుతుంది కానీ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. నేనేం చెప్తానంటే శని ఉన్నప్పుడు మనం భయపడాల్సిన పని లేదు. సింపుల్గా పోస్ట్పోన్ చేయకుండా ఉంటే చాలు. పనులు పోస్ట్పోన్ చేయకుండా, బద్దకించకుండా, కొంచెం ఎక్సర్సైజ్లు, వాకింగ్స్, శ్రమ పడేటువంటి దీంట్లో మనం ఉంటే, మనం స్వయంగా శ్రమ పడ్డప్పుడు శని భగవానుడు పని కట్టుకొని మనకు శ్రమనేమి ఇవ్వడు. సో అప్పుడు ఏమవుతుంది, ఉగాది నుంచి ఆటోమేటిక్గా మనకి సెట్ అయిపోతుంది ఒకటి. ఇంకోటి ఏంటంటే ఓం అనాకలిత సాదృశ్య చుబకశ్రీ విరాజితాయ నమః, శని ప్రభావాన్ని పూర్తిగా తగ్గిస్తుంది. అట్లా ఇక హెల్త్ ఇష్యూస్ ఉంటాయి, ఉగాది నుంచి అయినా తగ్గాలని కోరుకుంటూ ఉంటారు. 2 విషయాలు చెప్తాను ఇక్కడ. ఎప్పుడైనా అశ్విని నక్షత్రం వచ్చిన రోజు కనుక ఆ రోజు మీరు మెడిసిన్ మార్చి అక్కడి నుంచి కాన్స్టెంట్గా మీరు కనుక ట్రై చేస్తే అశ్విని నక్షత్రానికి ఉండేటువంటి ప్రత్యేకత ఏమిటంటే మీకు సరైన మెడిసిన్ పడేలా చేస్తుంది. మీ మైండ్ మీకు తెలియకుండానే ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి ఆ డాక్టర్కి వెళ్తారు. ఆ డాక్టర్ గారికి మీకు ఏ మెడిసిన్ ఇస్తే బాగుంటుందో స్ఫురణ కలుగుతుంది, ఆ మెడిసిన్ ఇస్తే తగ్గిపోతుంది. కొంతమంది చూడండి, అబ్బాయి ఎన్నో సంవత్సరాల నుంచి వాడుతున్నానండి, మారిన వెంటనే తగ్గిపోయింది అంటాడు. అదంతే దాని సమయం యొక్క ప్రభావం. అలాగే మంత్రం ఏమిటి అంటే ఓం సర్వవ్యాధి ప్రశమని సర్వమృత్యు నివారణి అగ్రగణ్యా అచింత్య రూపా కలికల్మశనాశిని. అయితే ఎప్పుడైనా సరే ఏ నామం, అమ్మవారి నామాన్ని ఏది చేసినా దానికంటే ముందు కొంచెం సేపు శివనామ స్మరణ చేసుకోవాలి. నమశివాయ పంచాక్షరి చేసుకోవాలి. పంచాక్షరి చేసి అమ్మవారి నామం చేస్తే అద్భుతంగా పనిచేస్తుంది. అది ఇక ఉగాదిలో ఇక్కడ నేను చెప్పేది ఒకటే, ఉగాది పచ్చళ్ళలోనే మనకి చాలా విషయాలు ఉంటాయి. ఏంటి తీపి, వగరు, చేదాన్ని ఉంటాయి. అంటే దాని అర్థం ఏమిటి? అరే బాబు, నీ లైఫ్లో అన్నీ ఉంటాయి అని సింబాలిక్గా చెప్పం. ఇక్కడ ఏంటంటేనండి సమస్యలు అందరికీ ఉంటాయి. కొంతమంది ఎంజాయ్ చేస్తారు అదే సమస్యను పట్టుకుని, కొంతమంది బాధపడుతూ ఉంటారు. నువ్వు సమస్యని నువ్వు ఎంత ఎంజాయ్ చేస్తూ ఉన్నావు, నువ్వు బాధపడితే సమస్య తీరదు. ఒకటే నేను చాలామంది నా క్లయింట్స్ కాల్ చేసిన ఒకటే చెప్తా, ఏమంటే చాలా బాధగా ఉందని అంటే నేను ఒకటే చెప్తాను, ఏమమ్మా టెన్షన్ పడిపోతున్నాను సార్ నాకు ఈ టెన్షన్ వల్ల అంటే నేను ఒకటే చెప్తాను, అమ్మ ఇంకో 10 మంది కూర్చొని టెన్షన్ పడితే పోతుందా మీ సమస్య? 100 మంది కూర్చొని టెన్షన్ పడదాం, పోతుగా. ఎప్పుడు పోతుంది? ఆ సమస్య నుంచి ఎలా బయటపడాలని మీరు ఒక ప్రణాళిక వేసుకొని
తత్సంబంధంగా మీరు తీసుకునే నిర్ణయాలు, మీరు చేసే ప్రయత్నం వల్ల సమస్య పోతుంది. కారు ఆగిపోయిందండి వెళ్తూ ఆగిపోయిందని బాధపడితే అది కదలదు. మనం దిగి ఆ పక్కన మెకానిక్ ఎవరు ఉన్నారేంటి చూసుకొని వెళ్ళి తెచ్చుకుంటే స్టార్ట్ చేస్తాడు. అట్లాగే సమస్యకి పరిష్కారం వైపు వెళ్ళాలని బాధపడుతూ ఉంటే కాదు అనేది అర్థం చేసుకోగలగాలి. ఓవరాల్గా ఈ మాసం వీళ్ళకి ఎలా ఉండబోతుందో మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.